ఒకే అపార్ట్మెంట్‌లో ఇద్దరు పిల్లలున్నారు. ఒకడు కిరణ్, ఇంకొకరు వెంకట్. కిరణ్ దగ్గర ఖరీదైన కెమెరా ఉంది. వెంకట్ దగ్గర పాత ఫోనుంది. అసలు వాటితో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో గెస్ చేయండి. ఆ ఇద్దరు ఫ్రెండ్స్‌కి కాంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. కిరణ్ దగ్గర ఎక్స్‌పెన్సివ్ కెమెరా ఉంది. లైట్స్ ఉన్నాయి, మైక్స్ అన్నీ ఉన్నాయి. వెంకట్ దగ్గర మాత్రం పాత ఫోన్ ఒక్కటే ఉంది. కిరణ్ అన్నాడు, "నీ పాత ఫోన్‌తో ఏం కంటెంట్ చేస్తావు?" అని. దానికి వెంకట్ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. కానీ ప్రతిరోజు తన ఫోన్‌తో చిన్న చిన్న వీడియోస్ తీసేవాడు. మొదట్లో ఎవ్వరూ చూడలేదు. కొన్ని వీడియోస్‌కి 100 వ్యూస్, 200 వ్యూస్ వచ్చాయి. కానీ కొన్ని వీడియోస్‌కి కేవలం 20 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అయినా వెంకట్ హోప్ వదలలేదు. కానీ అతను ఒక రూల్ పెట్టుకున్నాడు. తను తీసిన వీడియోస్‌ని అనాలిసిస్ చేసి, మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసి, వాటిని కరెక్ట్ చేసి, ఇంకా బెటర్‌గా వీడియోస్ చేసేవాడు. ఈ ప్రాసెస్‌లో తను లైటింగ్ నేర్చుకున్నాడు, ఎడిటింగ్ నేర్చుకున్నాడు, స్టోరీ టెల్లింగ్ కూడా నేర్చుకున్నాడు. ఏది ఏమైనా వీడియోస్‌ని డైలీ చాలా కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేసేవాడు. కొన్ని నెలల తర్వాత వెంకట్ చేసిన వీడియోస్‌కి వ్యూస్ రావడం మొదలైంది. నెమ్మదిగా సక్సెస్ ట్రాక్‌లో పడ్డాడు. అప్పుడు కిరణ్ ఇలా అడిగాడు, నీ దగ్గర మంచి కెమెరా కూడా లేదు. ఎలా చేయగలిగావు?" అని. అప్పుడు వెంకట్ నవ్వుతూ అన్నాడు, "నా దగ్గర ఉన్న పాత ఫోన్‌తో నీ అంత క్వాలిటీగా వీడియోస్ చేయలేకపోవచ్చు కానీ, నేను కన్సిస్టెంట్‌గా వీడియోస్ చేసి పోస్ట్ చేయగలను." మనం చాలా సార్లు రిసోర్సెస్‌ని రిజల్ట్‌తో కన్‌ఫ్యూజ్ చేస్తాం. బెటర్ రిసోర్సెస్ నీకు పని స్టార్ట్ చేయడం ఈజీ చెయ్యొచ్చు. కానీ కన్సిస్టెంట్ లెర్నింగ్, యాక్షన్ లేకపోతే నువ్వు మొదలుపెట్టిన పని అక్కడే ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో, స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్, బిల్డ్ వాట్ యూ నీడ్. అంటే నీ దగ్గర ఉన్నదానితో ప్రయత్నం మొదలుపెట్టు. నీకేం కావాలో అది నువ్వు సాధించుకోవచ్చు.